మే 13, 2024 ప్రతి భారతీయుడికి అత్యంత ముఖ్యమైన రోజు. మరో 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి కీలకమైన రోజు. మన జీవితాలు మన చేతుల్లో కంటే మనల్ని పాలించే వాళ్ళ చేతుల్లోనే ఉంటాయన్నది ప్రతి ఓటరు గమనించాల్సినటువంటి విషయం, ప్రతి పౌరుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. గత 5 ఏళ్ల పాలనను మరోసారి గుర్తు చేసుకొని, గత 10 ఏళ్ల పాలనలు మరొకసారి గుర్తు చేసుకొని రాబోయే 5 ఏళ్ల కోసం జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఇది. ఎండలు మండిపోతున్నాయనో, పబ్లిక్ హాలిడేను ఎంజాయ్ చేద్దామనో ఓటును తాకట్టు పెడితే భవిష్యత్తు మీద భరోసా కోల్పోవాల్సిందే. వ్యవస్థపై నిరసనను వ్యక్తం చేయాలనుకునే వారికి ఓటును మించినటువంటి ఆయుధం మరొకటి లేదు. మహనీయులు రోజుల కొద్దీ కూర్చొని చర్చలు జరిపి మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల వ్యవస్థ అంత ఆషామాషి వ్యవహారం కాదు. అసలు భారత్ లాంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ఇంత ఉన్నతమైన ఎన్నికల విధానం ఉందంటే దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర అంత సామాన్యమైనది కాదని అర్థం. ఈ వీడియోలో ఓటుకు సంబంధించినటువంటి దాని పరిణామ క్రమం ఎలా జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. చరిత్ర పుటలను తిరిగేస్తే ఓటుకు సంబంధించి కొన్ని కీలక తేదీలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కొందరు పెద్దల్ని కూడా యాద చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సుమారు 1600 సంవత్సరంలో ఈ దేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు 300 సంవత్సరాలు పాలించిన తర్వాత 1909లో మింటో మార్లే సంస్కరణల ద్వారా దాదాపు ఈ దేశంలో ఉన్నటువంటి కొద్ది మంది జనాభాకి, అది కూడా 1% కన్నా తక్కువ ఉన్నటువంటి జనాభాకి వాళ్ళు ఓటు హక్కును కల్పించడం జరిగింది. అందులో దాదాపు ఎక్కువ మంది భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు కల్పించారు. తర్వాత 1919లో మాంటాక్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణల ద్వారా 1919లో ఈ దేశంలో ఉన్నటువంటి 1 నుండి 2% జనాభాకి, దాదాపు 2% జనాభాకి ఓటు హక్కును కల్పించడం జరిగింది. అది కూడా 1919లో. ఆ 2% జనాభా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వాములు, ఆదాయ పన్ను కడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే 1919లో ఓటు హక్కు కల్పించడం జరిగింది. అయితే 1931 సంవత్సరానికన్నా ముందు ఈ దేశంలో రెండో రౌండ్ టేబుల్ సమావేశానికన్నా ముందు భారతదేశంలో 800 పౌండ్లు అంటే దాదాపు 6400 రూపాయల విలువ చేసేటువంటి ఖర్చు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ దేశంలో ఓటు హక్కు ఉన్నటువంటి పరిస్థితి ఆనాడు ఉండేది. అయితే 1931లో జరిగినటువంటి రెండవ రౌండ్ టేబుల్ సమావేశం 1931 సెప్టెంబర్ 7 నుండి డిసెంబర్ 31 తేదీ వరకు జరిగినటువంటి జార్జ్ 5 అధ్యక్షతన జరిగినటువంటి రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళ ముందు పెట్టినటువంటి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఓటు హక్కు. మరి ఇదే ఓటు హక్కు సంబంధించిన విషయంలో ఆ 1931 జరిగినటువంటి రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి అందరినీ, భారతీయుల అభిప్రాయాలు అందరినీ కూడా ఆనాడు బ్రిటిష్ వాళ్ళు అడగగా గాంధీ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ దేశంలో ఎవరైతే పన్నులు కడతారో వారికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలనేది గాంధీ గారి అభిప్రాయం. అయితే జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రాజకుటుంబాలకు మాత్రమే 100 ఎకరాల కన్నా పైన ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే భూమి అంటే ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలని జవహర్లాల్ నెహ్రూ గారు అభిప్రాయపడ్డారు. వల్లభాయ్ పటేల్ గారు, ఈరోజు ఉక్కు మనిషిగా చెప్తున్నటువంటి వల్లభాయ్ పటేల్ గారు కేవలం డిగ్రీ ఆ పైన చదువుకున్న వారికి మాత్రమే ఓటు హక్కును ఇవ్వాలని చెప్పేసి, అంటే విద్యావంతులకు మాత్రమే 1931 కన్నా ముందే విద్యావంతులైన వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలని చెప్పేసి కోరుతారు. అయితే ఆ సమావేశానికి హాజరైన అంబేద్కర్ గారు మాత్రమే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అనే ఆలోచన లేకుండా, ఆడా మగ అనే వ్యత్యాసం లేకుండా 21 సంవత్సరాలు నిండినటువంటి వయోజనులందరికీ, 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ ముందు డిమాండ్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మనం వినియోగించుకుంటున్నటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమాన్ని వచ్చింది మాత్రమే. లేదంటే కులం కారణంగానో, ఆస్తి కారణంగానో, అధికారం లేకపోవడం కారణంగానో మనం ఇప్పటి వరకు కూడా ఓటుకు నోచుకునే వాళ్ళమే కాదు. అంబేద్కర్ను మనం నేటికి మాదిగల మనిషిగానో, దళితుడిగానో చూసేటువంటి పరిస్థితి ఉంది. కానీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ముగిసిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక ఆనాడే ఆయనను ఉద్దేశించి ఇలా రాసింది, ద గ్రేట్ పేట్రియాట్ ఆఫ్ ఇండియా హీఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే భారతదేశం యొక్క గొప్ప దేశభక్తుడు ఎవరన్నా ఉన్నారంటే అది అంబేద్కర్ మాత్రమే అని చెప్పేసి ఆనాడు ద టైమ్స్ ఆఫ్ ఇండియా రాయడం జరిగింది. ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ముగిసిన తర్వాత దాదాపు 1935వ సంవత్సరం భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఈ దేశంలో 10.6% జనాభాకి ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఆ ఓటు హక్కు కూడా మళ్ళీ ఆదాయ పన్ను కడుతున్న వాళ్ళకి, భూస్వాములకి, చదువుకున్న వారికి మాత్రమే, ఆనాడు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి మాత్రమే ఆ ఓటు హక్కును కల్పించడం జరిగింది. అప్పటి నుండి జరుగుతున్నటువంటి ఆ స్వతంత్ర పోరాటంలో భాగంగా దేశం మొత్తం స్వతంత్రం కోసం ఉద్యమాలు చేస్తూ ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ ప్రజలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల బతుకుల గురించి ఆలోచించి అప్పటి నుండి ఈ దేశ ప్రజల జీవితాలు ఇలా ఉండాలి అని చెప్పేసి ఆలోచనలు చేస్తూ రాస్తూ వచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ 1951 నుండి
బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ ఓటు హక్కు ద్వారా అందరూ ఓటు వేసేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. 21 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఆడ మగ అని తేడా లేకుండా, గుడ్డివారు కాలు లేనివారు అని ఇలాంటి అవకాశాలు లేకుండా పూర్తిగా 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కును కల్పించారు. మరి 61 రాజ్యాంగ సవరణ తర్వాత దాన్ని 18 సంవత్సరాలకు కుదించడం జరిగింది. అయితే ఇదే విషయంలో మనం గుర్తు చేసుకోవాల్సిన ఇంకో అంశం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ ఓటు హక్కును ఎవరు కూడా రద్దు చేయడానికి అధికారం లేదు. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 22 రూల్ 21A ప్రకారంగా, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్ 1960 ప్రకారంగా ఓటరుకు కారణాలు చెప్పకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఓటరు జాబితా నుండి అతని పేరును తీయరాదు. మళ్ళీ చెప్తున్నా, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 22 రూల్ 21A, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్ 1960 ప్రకారంగా ఓటరుకు కారణం చెప్పకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక ఓటర్ను తన ఓటర్ జాబితా నుండి తీసివేసేటువంటి అధికారం ఈ భారత ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ లేదు. కానీ ఈ దేశంలో ప్రతి సంవత్సరం లక్షల ఓట్లను, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే 2023లో, కేవలం 2023లో హైదరాబాద్ మహానగరంలోనే 180,000 ఓట్లను తొలగించడం జరిగింది. దాదాపు 181,000 ఓట్లను 2023లో మాత్రమే తొలగించడం జరిగింది. 2024 పార్లమెంటు లోక్సభ ఎన్నికల వరకు, ఇప్పుడు 2023 నుండి 2024 వరకు చూసుకున్నట్లయితే దాదాపు 5 లక్షల ఓట్లని కేవలం హైదరాబాద్ మహానగరంలోనే తొలగించడం జరిగింది. మరి ఈ 5 లక్షల ఓట్లు హైదరాబాద్ మహానగరంలో ఎందుకు తొలగించారు అని చెప్పేసి మనం ఒక్కసారి గమనించినట్లయితే, కేవలం ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉంటాయనే కారణంతోనే ఈ దేశంలో ఎక్కడైతే బీజేపీ వ్యతిరేక ఓట్లు ఉంటున్నాయో, ఎక్కడైతే బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసే వాళ్ళు ఉంటున్నారో అక్కడ ఓట్లను తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ ఓట్లను తొలగించే అటువంటి అధికారం లేదు అని చెప్పేసి మనం చూస్తున్నప్పటికీ, ఓటరుకు తెలియకుండా ఆయన ఓటర్ను ఆ జాబితాను తొలగించే అధికారం లేకపోయినప్పటికీ, ఓటరుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ ఓట్ల తొలగింపు అనేది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అధికారిక లెక్కల ప్రకారంగానే ఈ దేశంలో, ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్ మహానగరంలో గడిచిన సంవత్సర కాలంలోనే 2023, 2024 వరకే దాదాపు 5 లక్షల ఓట్లను తొలగించాలనంటే ఈ దేశంలో ఓటరుకు జరుగుతున్నటువంటి అన్యాయం ఎంత గొప్పదో, ఎంత ఘోరంగా ఉందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఈ ఓట్లకు సంబంధించిన విషయంలో ఓటర్లు తొలగిస్తున్నటువంటి ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఈరోజు ఓటర్కి విలువ ఇవ్వట్లేదనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే దేశభక్తులు అంటే ప్రజలను మోసం చేసేవారో, లేదా ఆగస్టు 15న, జనవరి 26న ఉపన్యాసాలు ఇచ్చేవారో, లేదంటే ఒక మతాన్ని ఎత్తుకొని మనుషుల్ని విభజించి పాలించే సిద్ధాంతం ఉన్నవారో కాదు. ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసేవారే నిజమైన దేశభక్తులు. భారతదేశ ప్రజల కోసం తన భార్య పిల్లలను కోల్పోయి, తనకంటూ సొంత వాళ్ళు ఎవరూ లేకున్నా తన ప్రజలను పాలకులను చేయాలని తను సర్వస్వం కోల్పోయినా కూడా ఏకైక దేశభక్తునిగా ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన త్యాగం మరవలేనిది. ఈరోజు మన భవిష్యత్తును మనం నిర్ణయించుకునే హక్కు, మన ఆయుధం మన చేతుల్లోనే ఉన్న మందు సీసాకో 1000 నోటుకో ఓటును అమ్ముకొని ఒక్కరోజు పబ్బం గడుపుతున్నాం. కానీ మన 5 ఏళ్ల జీవిత కాలాన్ని, దేశ ప్రగతిని రాజకీయ నాయకులకు పుక్కిడికి ఇచ్చేస్తున్నాం. జెండాలు మోస్తూ వాళ్ళ కుటుంబ రాజకీయాలకు జేజేలు కొడుతూ వాళ్ళు ఇచ్చే బిర్యానీ ప్యాకెట్లకు మన పిల్లల జీవితాలను తాకట్టు పెడుతున్నాం. అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో సుపరిపాలనకు పట్టం కట్టాల్సింది పోయి అవినీతి పరులకు, మాయమాటలు చెప్పే మోసగాళ్లకు అధికారం అందిస్తున్నాం. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశాన్ని, ఆ మహనీయుల త్యాగాల్ని కొందరికి మాత్రమే లబ్ధి చేకూరేలా అందరం పల్లకిలు మోస్తున్నాం. ఇప్పటికైనా సామాన్యుడు కళ్ళు తెరవకపోతే ఇక మన జీవితాలు అగమ్య గోచరమే. జాగో ఓటర్ జాగో.